స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో భయ్యా ఎమర్జెన్సీ వీడియో ఇది ఏంటంటే, ఎందుకు ఈరోజు స్టాక్ మార్కెట్ ఎంత బీభత్సంగా పడ్డది అంటే, సో మీరు అందరూ చూసుకోండి, స్టాక్ మార్కెట్ ఫుల్ లెంత్ ఫాల్ అనమాట. 1.62% నిఫ్టీ ఫాల్ అయితే అయిందనమాట. ఇంకా సెన్సెక్స్ విషయానికి వస్తే ఇంకా మాట్లాడకూడదు దాని గురించి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1.59% అంటే 1200 పాయింట్లు. ఒకనొక దశలో 1400 పాయింట్లు కూడా చూశానండి లాస్ట్లోను. సో ఈరోజు ట్రేడ్ చేయడం మంచిదే, కానీ చాలా డేంజర్. నేను చేసిన వాళ్ళు మాత్రం అడుగుతున్నాను అనమాట. కానీ మూమెంట్ని బట్టి మీరు చేసుకుంటే మాత్రం చాలా ప్రాఫిట్స్ ఈరోజు. కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం కదా, ఎందుకంటే ఇది వాలటాలిటీగా కూడా ఉంటుంది. ఓకే, ఇంత పడ్డది మళ్ళీ పెరుగుతుంది కూడా కదా, సో అప్పుడు మళ్ళీ కొట్టేయచ్చు, లాస్లు కొట్టేయచ్చు, స్టాప్ లాస్లు కొట్టేయచ్చు. సో అదనమాట, అందుకని ఇంత ఫాల్లో ఉంటాం, చాలా డేంజర్ అనమాట. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అనమాట, ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ కరోనా అండి, హెచ్ఎంపీ వైరస్ ఎంత బేభత్సమైన స్టాక్ మార్కెట్ని సృష్టిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ వెరీ షాకింగ్ థింగ్. ఈవెన్ ఈక్విటీస్లో కూడా చాలా లాసెస్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఏంటి, నిన్న అంత మనీ ఎగ్జిట్ చేసినా మళ్ళీ 20,000 లాసుల్లో అయితే రన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ బ్రెయిన్ వాష్ అనమాట. మళ్ళీ అంటే 23,400 దగ్గర సపోర్ట్ లెవెల్ అయితే ఉందండి. మళ్ళీ అది నాకు తెలిసి ఇంత ఈజీగా ఇది రేపు కూడా మళ్ళీ బ్రేక్అవుట్ కొట్టి మళ్ళీ పడిపోయేటట్టు ఉంది నాకు తెలిసినంత వరకు. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే 23,000 ఈజీగా బ్రేక్అవుట్ కొట్టేస్తుంది. 22,000 వెనక్కి వెళ్ళిపోతుంది. 22,000 మార్కుని కొట్టే ఛాన్స్ ఉంది. 22,000 దగ్గరకు, అటు 900, 700. రేపు కూడా ఫాల్ ఉంటుందండి గట్టిగా నాకు తెలిసి. ఇంత దారుణంగా ఈరోజు పడ్డదంటే రేపు కూడా అంతే దారుణంగా ఎగ్జిట్ అవుతాయి అందరూ. సో రేపు కూడా ఎగ్జిట్, నేను రేపు ట్రేడింగ్ చేయట్లేదు కానీ, బట్ రేపు ఇంకా బేభత్సంగా పడుతుంది. ఏంటండి మీరేమంటారు? మీరు ఎగ్జిట్ అయ్యారా, ఉంచారా? మీ స్టాక్ మార్కెట్లో ప్రతి షేర్ కూడా ఈరోజు రెడ్గానే ఉంటుందండి. రేపు కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్. రేపు ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అందరూ ఈరోజు రియలైజ్ ఎగ్జిట్ అయ్యారు. రేపు కేసులు పెరిగితే కూడా ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. సో రేపు మాట్లాడుకుందాం ఏంటి పరిస్థితి అనేది. సో జాగ్రత్తగా ఉండండి గైస్. మరి స్టాక్ మార్కెట్ చాలా అతలాకుతలం అవుతుంది. ట్రేడర్స్కి ఈక్విటీ వాళ్ళు అయితే ఏడవాలి ఈరోజు. ట్రేడర్స్ అయితే పండగ, ఎందుకంటే వాళ్ళకి ఒకటే డైరెక్షన్, కిందకే డైరెక్షన్. పిఈ కొట్టుకుంటే ఈరోజు ఫుల్ లెంత్ ప్రాఫిట్. ఓకే గైస్, దట్స్ ఇట్.